యోబు గ్రంథము 17వ అధ్యాయము. నా ప్రాణము సొమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగా ఉన్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పుట్టపడు. మరి ఎవడు నా నిమిత్తము పుట్టపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానమును మరుగు చేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుడు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతాస్పదముగా చేసియున్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను, నా అవయవములన్నీయు నీడవలే ఆయను. యథార్థవంతులు దీన్ని చూసి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలమునందుదు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయండి. లో జ్ఞానవంతుడొక్కడును నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయవాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటియే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇళ్లను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లవాని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది? ఆ నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డుకొమ్మల యొద్దకు దిగుచున్నది. ఆమేన్.